రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పల్లెలో పంచాయతీ ఎన్నికల పండుగ అయితే ప్రారంభం కానుంది. నేటి నుంచి మొదటి దశ ఎన్నికల ప్రక్రియ అయితే మొదలవుతున్న నేపథ్యంలో భాగంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం అయితే మరింత జోరెక్కిందని చెప్పాలి. 189 మండలాల్లోని 4236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకైతే ఎన్నికలైతే జరగనున్నాయి. నేటి నుంచి కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేయగా వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కానుంది. 29 వరకు నామినేషన్లు స్వీకరించి 30నైతే పరిశీలన చేపడతారు. డిసెంబర్ 1 వినతులు స్వీకరించి 2నైతే పరిశీలిస్తారు. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణకు గడువు ఉండగా అదే రోజు చివరి జాబితాను కూడా వెల్లడించనున్నారు. డిసెంబర్ 11న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో భాగంగా పాటు ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లయితే ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల సన్నద్ధతపై నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతలు, పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణపై కూడా కీలక ఆదేశాలు జారీ చేసిన ఆమె ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షికంగానైతే జరగాలని అధికారులను సూచించారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 37,440 వార్డులకైతే ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి అయితే కలెక్టర్ల నోటిఫికేషన్లు కూడా జారీ అవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే ఇటు 29 వరకు అయితే నామినేషన్ల స్వీకరణ, 30నైతే పరిశీలన అయితే జరగనుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ ఫోన్ ద్వారా అందజేస్తారు. సుప్రియ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? హిమవర్ష పల్లెలో పంచాయతీ ఎన్నికల హడావిడి జోరు అందుకుందని చెప్పాలి. అయితే తొలి విడత ఎలక్షన్స్ కోసము ఈ రోజు నుంచి నామినేషన్లు తీసుకోనున్నారు. అయితే ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లని పూర్తి చేశారు. అయితే నామినేషన్ల స్వీకరణకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకైతే బండిగా చర్చలు కూడా చేపట్టారని చెప్పారు. అయితే ప్రతి గ్రామంలో కాకుండా 3-4 గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేశారు. ఇటు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేవారు. అయితే ఆయా క్లస్టర్ కేంద్రాల్లో తమ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కేంద్రాల్లో పంచాయతీల వారీగా నామినేషన్ కోసం కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ ఆఫీసర్లను, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను, గెటెడ్గా హోదా కలిగిన అధికారులను నియమించారు. అయితే వీరు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. క్యాష్ డిపాజిట్ కూడా వీరికే చెల్లించాల్సి ఉంటుంది. అయితే మొదట విడతలో చూసుకుంటే అయితే 4,236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనని. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ స్వీకరణ మొదలవుతుంది. ఇక శనివారం వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అంటే ఈ రోజు నుంచి 3 రోజుల వరకు నామినేషన్లు జరుగుతాయి. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్ని నామినేషన్లు తిరస్కరించారు, ఎన్ని నామినేషన్లు చెల్లుబాటు అనే దానిపై ఒక రోజు తేలుతుంది. అయితే సాయంత్రం వరకు సుప్రియ, మనం ముఖ్యంగా చూసుకుంటే ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా అదే రోజు జరగనున్నాయంటూ కూడా సమాచారం ఉందిగా, దీని మీద అప్డేట్స్ ఏంటి? అయితే ఉప ఎన్నికలు కూడా ఆ రోజు ఉన్నాయి కాబట్టి ఇటు ఉప ఎన్నికలకి సంబంధించి కూడా ఈ ఎస్ఈసి అనే ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాయని చెప్పాలి. దానికి సంబంధించి కూడా ఇటు ఉప ఎన్నికలకి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయని చెప్పాలి. అయితే ఇప్పటికే ఉప ఎన్నికలకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా మొదలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే నామినేషన్ పత్రంతో పాటు ఫోటో, క్యాష్, నోటీస్, బర్త్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ నెంబర్లను పోటీ చేసే వాళ్ళని జత చేయాల్సి ఉంటుంది. హిమవర్ష్. రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.